నాకు సంబంధం లేదు, బలహీన వర్గాలు బడుగు వర్గాలు అంతా వాళ్ళని ఎందుకు పట్టించుకోవటం, చంద్రబాబు పట్టించుకోలేదు కాబట్టి మీరు పట్టించుకోవద్దు, మొత్తం మాకే దోచిపెట్టమంటే అది సహజంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అటువంటి వాళ్ళు వెళ్ళిపోవటమే బెటరు. ట్యాపింగ్ మీద ఏం క్లారిటీ వచ్చింది సార్ ప్రభుత్వం అంటే? ఆయన ప్రధానంగా ట్యాపింగ్ విషయాన్ని ఆ తర్వాత కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్తారు. కేంద్రం దృష్టికి కాదు, FBI దృష్టికి తీసుకెళ్ళాలి. ఈ భారతదేశంలో ఎవడన్నా ఫోన్ ట్యాప్ చేసిన ఎవడన్నా పేగలిగాడా? కాదండి, ఇంతవరకు చాలామంది ఫోన్ ట్యాపింగ్లు చేశారు, ఆ ట్యాపింగ్లు చేశారు. కేంద్రం నుంచి ఢిల్లీ నుంచి గల్లీ దాకా బోల్డ్ మంది చెబుతూ ఉంటారు. ఎక్కడన్నా ఒకటన్నా ప్రూవ్ అయిందా? ఇప్పుడు మనం తాగేసి ఎవరితోనూ ఫోన్ మాట్లాడతామంటే ఐఫోన్ నుంచి ఐఫోన్ రికార్డ్ చేయకూడదా? నీ ఐఫోన్ నుంచి నాకు ఫోన్ చేయి, ఐఫోన్కి నేను రికార్డ్ చేసి నీకు వినిపిస్తా. నేను ఇంకో ఫోన్లో స్పీకర్లో రికార్డ్ చేయకూడదా? ఇప్పుడు ఇంటెలిజెన్స్ డీజీపీ నాకు ఎందుకు పెడతాడంటే, నేను చాలాసార్లు ఇంటెలిజెన్స్ డీజీకి నాకు ఉన్నటువంటి సమాచారం, నాకు వచ్చినటువంటి సమాచారం నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాలంటే నేను రోజు వెళ్ళి కలవలేను కాబట్టి పొద్దున పూట ఆయన కలుపుతాడు కాబట్టి నాకు వచ్చినటువంటి సమాచారాన్ని నేను ప్రభుత్వంలో మేము ఒక భాగం, కోమటిరెడ్డి కానీ నేను కానీ కోటమిరెడ్డి మేమంతా నాకు వచ్చినటువంటి సమాచారం నేను కొన్ని వందల సార్లు ఇంటెలిజెన్స్ డీజీకి నేను ఫార్వర్డ్ చేశా. అదేవిధంగా ఆయనకు ఉన్నటువంటి సమాచారం ఉంటే సార్ ఇట్లా జరుగుతుంది, మీరు చూసుకోండి అని చెప్పి మాకు కూడా ఆయన పంపుతాడు. దాంట్లో తప్పే ఉంది. ఇంటెలిజెన్స్ డీజీ వేరే, ఎమ్మెల్యేలు వేరే. ఎమ్మెల్యేలు ఇంటెలిజెన్స్ డీజీలకి, డీజీపీలకి, ఎస్పీలకి ఏం మెసేజ్లు పెట్టరు, ఏం మెసేజ్లు రిసీవ్ చేసుకోరా? కలెక్టర్కి ఎవడో ఎమ్మెల్యే మెసేజ్ పెట్టడా? కలెక్టర్ ఎమ్మెల్యేకి పెట్టడా? లేకపోతే డీజీపీ మాకు పెట్టడా? మేము డీజీపీకి పెట్టమా? ఇదేదో భూతద్దంలో చూపించి ఇంటెలిజెన్స్ డీజీ మాకు పెట్టాడు, ఇంటెలిజెన్స్ డీజీ నాతో మాట్లాడతా, ఇంటెలిజెన్స్ డీజీపీ నువ్వు ప్రభుత్వంలో భాగం, అతను ప్రభుత్వంలో భాగం, అతనికి వచ్చినటువంటి నువ్వు బయట మాట్లాడేటువంటి సంభాషణ అతని దృష్టికి వెళ్ళింది, అతను పెట్టాడు. ఎందుకు పెడతాడు? ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, నీకు ఇబ్బంది అవుతుంది, ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడుకొని చెబుతా నాకు ఆడేవాడు చెవటాకి, ఈడేవాడు చెవటాకి అన్ని ముఖ్యమంత్రి గారు పిలిచి ప్రతి ఒక్కరితో మాట్లాడి చెబుతారా? ఇంటెలిజెన్స్ డీజీ అంటే అతను ప్రభుత్వంలో భాగం కదా, ఎమ్మెల్యే ప్రభుత్వంలో భాగం కదా. మాకేమైనా సమాచారం వస్తే ఎస్ఐకో, సిఐకో, లేకపోతే ఎస్పీకో, డీజీకో, ఇంటెలిజెన్స్ డీజీకో చెప్పమా? వాళ్ళకేమైనా సమాచారం ఉంటే మాకు చెప్పరా? దీంట్లో పెద్ద ఇంటెలిజెన్స్ డీజీ ఎవరితోనూ మాట్లాడకూడదు, ఇంటెలిజెన్స్ డీజీ ఎవడో మెసేజ్ పెట్టకూడదు, ఇంటెలిజెన్స్ డీజీకి ఎవరో మెసేజ్ పెట్టకూడదు. నేను 1,00,000 మెసేజ్లు పెట్టి ఇంటెలిజెన్స్ డీజీకి నాకు 1,00,000 మెసేజ్లు పెట్టి ఉంటాడు. సీఎంకు సమాచారం ఇవ్వాలి, ఎవరు పెట్టాలి? పొద్దున్నే వెళ్ళి 8 గంటలకు మాట్లాడేది ఎవరు సీఎంతో? ఇంటెలిజెన్స్ డీజీ. నాకు వచ్చిన సమాచారం పలానా చోట పలానా ఉంది సార్, మీరు వెరిఫై చేసుకొని చెక్ చేసుకుని సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళండి అని చెప్తాం. సీఎం గారు ఏమైనా చెప్తే సార్ ఇట్లా అని చెప్పి ఆయన కూడా చెప్తాడు, రిప్లై ఇస్తాడు మేము పెట్టినటువంటి మెసేజ్లకి. ఇంటెలిజెన్స్ డీజీని ఎమ్మెల్యేలు మెసేజ్లు పెట్టుకోకూడదా? ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకోకూడదు? ఇది న్యాయమా, అన్యాయమా, లేకపోతే ఇది ఘోరమా? ఈరోజు మంత్రి పదవి కోసం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర మాట తీసుకున్నట్టు ఉన్నాడు. ఆయన వెళ్ళిపోవడానికి ప్రిపేర్ అయ్యాడు. ట్యాప్ అయిందా, లేకపోతే ఎవడన్నా రికార్డ్ చేసాడు తీసేస్తా, అవి అయితే మాట్లాడిన మాటలు అతనయ్యే కదా అయ్యి. ఇప్పుడు నువ్వు ట్యాప్ చేశారా, లేకపోతే రికార్డ్ చేశారా, లేకపోతే నువ్వు ఎవరితోనో ఆడి రికార్డ్ చేసుకున్నాడా? నువ్వు మాట్లాడిన మాటలే కదా. నేను తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తాను, నాకేమీ చేయలేదు, నాకేం పదవులు లేదు, నన్ను పట్టించుకోలేదు, నాకు ఆయన అయితే ఏదో ఓడదీసి ఆయన ముఖ్యమంత్రి పదవి నాకు ఇస్తా అన్నాడు, ఇవన్నీ చెప్పింది ఆయనే కదా. దాని గురించి వదిలేసి నా ఫోన్ ట్యాప్ చేశాడు, నా ఫోన్ రికార్డ్ చేశారు. ఈ రికార్డులు ట్యాప్లు ఇవన్నీ నా చిన్నప్పటి నుంచి వినేటువంటి వ్యవహారాలు. ఈ తేలేది లేదు, సచ్చేది లేదు, ఇది ఎవడో ప్రూఫ్ చేసేది లేదు, సచ్చేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి భయం అనేది లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి అనుమానం అనేది లేదు. ఆయన 170 సీట్లు గెలుస్తా అన్నటువంటి నమ్మకం ఆయనకు ఉంది, అనుమానం లేదు. ఆయన నాబోటి అడుకో, కోటమిరెడ్డి ఇలాంటి అడుకో, లేకపోతే ఆనం లాంటి అడుకో, పేరు నాని ఇలాంటి అడుకో, మాబోటి 10 మంది పొక్కోడి వాళ్ళకి భయపడే ప్రసక్తి జగన్మోహన్ రెడ్డి గారి డిక్షనరీలో లేదు. ఆ ప్రతిపక్షంలో ఉండి 23 మంది పోతేనే నా ఏకమొక్క బొచ్చుగాళ్ళు ఉంటే అంత పోతే ఎంత అని చెప్పినటువంటి వ్యక్తి. ఎవడు వెళ్ళేవాడిని కూడా పిలిచి ఎందుకు పోతున్నావు అని కూడా అడగల. ఉండేవాడు ఉంటాడు, పోయేవాడు పోతాడు. నేను దేవుడిని నమ్ముకున్నా, ప్రజలు నమ్ముకున్నా అని చెప్పి ముందుకు కదిలినటువంటి వ్యక్తి. కాబట్టి వీళ్ళు వెళ్ళకపోయినా మా పార్టీలో ఉంటే మరొకసారి ఎమ్మెల్యే అయ్యాడు. మా పార్టీలో బయటకు వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు మంత్రి అవుతాడా, ముఖ్యమంత్రి అవుతాడా, ప్రధానమంత్రి అవుతాడా, ఆయన తమ్ముడు ఏమవుతాడు, ఈయన అవుతాడు, ఇంకెన్ని పదవులు వస్తాయని రేపు రాబోయే రోజుల్లో కాలమే డిసైడ్ చేద్దాం. ఇంకా అంటే నేను పోతున్నాను, పోయినాడు దగ్గర మేము చర్యలు తీసుకునేది ఏందమ్మా? అక్కడ ఒక ఇన్ఛార్జిని పెట్టుకుంటాం. పార్టీ రేపు నుంచి గడపకి అతనే చేస్తాడు, పార్టీ తరఫున అతనే నాయకత్వం వహిస్తాడు. 2024లో అసెంబ్లీకి తీసుకొస్తాం.
ఎవరు సార్ కొత్త ఇన్ఛార్జ్ పేరు అన్న పరిస్థితి ఉంది? నేను పెడతానా ఇన్ఛార్జిని కూడా? ఆ? అది జగన్మోహన్ రెడ్డి గారు డిసైడ్ చేసి ఆయన పెడతాడు. నేను పార్టీ అధ్యక్షుని కాదు, నేను ఏదో పోనీ గుడివాడో లేకపోతే గుడివాడ పక్క సీట్ ఏమైనా జరిగితే పోనీ వీడు కాదు ఈయన పెట్టండి అని అది చెబుతాం. కానీ ఎక్కడో నెల్లూరు జిల్లాలో నెల్లూరు జిల్లాలో ఇంతమంది ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇస్తానంటే లైన్లో అక్కడి నుంచి మామూలుగా అక్కడ దాకా జనం నిండిపోద్ది. నెల్లూరు జిల్లాలో నెల్లూరు రూరల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే సీట్ ఇస్తాడంటే నెల్లూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న దాంట్లో అది కనీసం ఒక 70% మంది వచ్చి ఇక్కడ ఉంటారు. ఊరు నేను బీఫామ్ తీసుకెళ్తే ఎమ్మెల్యే అవ్వచ్చు అని. కాబట్టి ఆయన చాలామంది అక్కడ ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిలో మరి ఆయనకి ఎవరైతే బెటర్ అనుకుంటాడో ఏంటో చూడాలి. సార్, రాజధానిపై సీఎం చేసినట్టు కామెంట్స్ ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నాయి. వివేకానంద హత్య కేసు గురించి కామెంట్ చేశారని కూడా వాళ్ళు ప్రధానంగా. ఇప్పుడు రాజధాని గురించి కొత్తగా సీఎం గారు నిన్న ఢిల్లీలో ఏం చెప్పాడు? కాదు, సీఎం గారు ఢిల్లీలో కొత్తగా ఏమని చెప్పాడా? ఎదురుగా ఢిల్లీలో నేను కొత్తగా చెప్పాడు రాజధాని గురించి. విశాఖ వెళ్తాను, అక్కడే నేను ఇల్లు కూడా షిఫ్ట్ అవుతున్నానని కూడా అది అందరికీ తెలిసిందే కదా. అక్కడెక్కడ కట్టేస్తున్నారని చెప్పి అన్ని పార్టీలు కింద పడి దొల్లి పర్యావరణ పరిరక్షణ చేయాలి, సీఎం క్యాంప్ ఆఫీస్ కట్టేస్తున్నాడు, ఇల్లు కట్టేస్తున్నాడు అని చెప్పి గగ్గోలు పెట్టినారు. కొత్తది ఏమో సీఎం కానీ ముందు వాళ్ళు చెప్పారుగా, వాళ్ళని అడగకుండా మీరు సీఎంని అడిగితే మమ్మల్ని. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు కట్టుబడి ఉన్నాడు. పరిపాలనా రాజధాని వైజాగ్, శాసన రాజధాని అమరావతి, కోర్టులు బోట్లు అవన్నీ కూడా కర్నూలు పోతాయని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి చెబుతున్నాడు. రేపు చెప్తారు, ఎల్లుండి చెబుతారు, రోజు చెప్తారు. రేపు ఆగస్టులోనో మేలోనో మంచి రోజు చూసుకుని ఆయన నా కార్యాలయాన్ని వైజాగ్ తరలిస్తానని చెప్పాడు. డెఫినెట్గా కోర్టులో ఉన్నటువంటి అంశం, ఆ కోర్టులో సుప్రీంకోర్టులో కూడా మాకు ఫేవర్గా వస్తుందన్నటువంటి నమ్మకం ఉంది. ఆ సుప్రీంకోర్టు కూడా ఏం చెబుతుంది, రాష్ట్రానికి అధికారం లేదని చెప్తే కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి కేంద్రంలోనే బిల్లు పెట్టి చేస్తాం. రేపు ఇంకో సంవత్సరంలో ఎన్నికలు వస్తాయి. ఎవడికి మేము 3 రాజధానిలో లేకపోతే మా వికేంద్రీకరణకి ఏ కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా మద్దతు ఇస్తానంటే ఆ ప్రభుత్వానికి మేము మద్దతు ఇస్తాం. 25 మంది ఎంపీలు మేమే, 11 మంది రాజ్యసభ సభ్యులు మాయే. మా రాష్ట్రానికి ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వానికి చేసే హక్కు లేదంటే కేంద్ర ప్రభుత్వం చేయాలి. ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష. రేపు ఎన్నికల్లో 175 సీట్లు, 175 వికేంద్రీకరణకు అనుకూలంగా జడ్జిమెంట్ చెప్పినా కేంద్ర ప్రభుత్వం మోడీ అయితే కాంగ్రెస్ అయితే ఇంకోటి చేయకు వదులుతారా? దేని మీద పోయారు కోర్టుకి? రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు లేదంటాడు. రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు లేదు, కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఈ రాష్ట్రంలో వికేంద్రీకరణకు అనుకూలంగా 175 సీట్లు పార్టీ గెలిచి 25 మంది ఎంపీలను గెలిపించినాక కేంద్ర ప్రభుత్వం చేయకుండా ఉంటుందా? ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్షని నెరవేర్చకుండా ఉంటుందా? కుదురుతుందా? ఇవన్నీ ఏం చెప్పుద్ది కోర్టు? కాబట్టి మా 100కి 100 పాళ్ళు వికేంద్రీకరణకే కట్టుబడి ఉన్నాం. వైజాగ్ పరిపాలనా రాజధాని, అమరావతిని శాసనసభ రాజధానిని, అదేవిధంగా న్యాయ రాజధానిని కర్నూలులో పెట్టి తీరుతాం. దానికి అనుగుణంగానే మేము అడుగులేస్తాం. ఎటువంటి అడ్డంకులు వచ్చినా సుప్రీంకోర్టుకి వెళ్ళాం. సుప్రీంకోర్టు ఏం చెప్పుద్ది? ఒకసారి అయిపోయింది కాబట్టి నీకు లేదంటే కేంద్ర ప్రభుత్వం చేయాలి. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. 175కి 175 సీట్లు, 25 పార్లమెంట్లు గెలిచినాక ఏం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం? చేయక మోడీ గారు